హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేసాను. లేడీస్కి చాలా ఇష్టమైన వీడియో, అంటే మన ఇష్టంగా చేయించుకునే ఒక టాపిక్ మీద ఈరోజు వీడియో నేను షేర్ చేయాలనుకుంటున్నాను. అది వచ్చి మగ్గం వర్క్ బ్లౌజెస్ కలెక్షన్. అంటే నా మగ్గం వర్క్ బ్లౌజెస్ కలెక్షన్ మీకు షేర్ చేస్తూ ఇంకో చాలా ఉన్నాయి. అంటే రకరకాల మోడల్స్లో స్టిచ్ చేయించుకున్నవి. యాక్చువల్గా నా కలెక్షన్ చూపిద్దామని కాదు, దాంతోపాటు ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇద్దామని. మామూలుగా ఏంటంటే మన లేడీస్కి ఒక మంచి చీర కొనుక్కున్నామంటే దానికి తగ్గట్టుగా ఖచ్చితంగా మగ్గం వర్క్ బ్లౌజ్ ఉండాల్సిందే. ఇదే కంప్యూటర్ వర్క్ అయినా లేకపోతే మగ్గం వర్క్ అయినా, థ్రెడ్సో లేకపోతే బీడ్సో కుందన్సో ఏదో రకంగా, లేకపోతే మన ఓన్ క్రియేటివిటీతో మనం ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు. బట్ కాస్ట్లీగా మనం అందరం చేయించుకుంటాం, అంటే వేలు పెట్టి చేయించుకుంటాం. వాటిని మళ్ళీ అంత జాగ్రత్తగానే మనం జాగ్రత్త పెట్టుకుంటున్నావా? కొన్ని వర్క్స్ ఏంటంటే ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాయి. అంటే కలర్ ఫేడ్ అయిపోవడం కానీ, లో క్వాలిటీ కుందన్స్ అది యూజ్ చేస్తే డల్ అయిపోవడం కానీ, పేల్గా అయిపోవడం కానీ, కొన్ని మగ్గం వర్క్ బ్లౌజెస్ ఖచ్చితంగా మనకి ఈ ఆర్మ్ హోల్ దగ్గర చిరిగిపోతూ కూడా ఉంటాయి. దానికి ఏం జాగ్రత్త తీసుకుంటే ఎప్పటికైనా సరే, ఎన్ని సంవత్సరాలైనా సరే మగ్గం వర్క్ బ్లౌజెస్ మనకి అంతే లుక్ తోటి అంతే నీట్గా ఉంటాయి అని పూర్తిగా మగ్గం వర్క్ బ్లౌజ్ జాగ్రత్తలు, వాటిని ఎలా ఉంచుకోవాలి ఏంటనేది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కొంచెం మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఖచ్చితంగా అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కూడా కొన్ని తెలిసిండొచ్చు, తెలియని వాళ్ళకి ఎవరికైనా ఈరోజు వీడియోలో చూసేది అర్థమవుతుంది. నేను ఎలా జాగ్రత్త పెట్టుకుంటాను ఏంటి అన్నది ఈరోజు వీడియోలో షేర్ చేద్దామని. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయనుకున్న వాళ్ళు తప్పకుండా చేయొచ్చు. ఫస్ట్ వచ్చి మనం మీ అందరూ చూసే ఉంటారు మగ్గం వర్క్ బ్లౌజెస్. మనం ఇలా కాస్ట్లీగా చక్కగా థ్రెడ్ వర్క్ అది చేయించుకుంటూ ఉంటాం. కుందన్స్, బీడ్స్ రకరకాల వేసుకుంటూ ఉంటాము. హెవీగా చేయించుకుంటూ ఉంటాము. ఇది నేను 9 గజాల పట్టు చీర మీదకి చేయించుకున్నది. నేను ఫస్ట్ మగ్గం వర్క్ చేయించుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఎక్కువ కుందన్స్ అసలు యూజ్ చేయనివ్వను నేను. అంటే అవి ఖచ్చితంగా కలర్ ఫేడ్ అయిపోతాయి. నేను 2-3 సార్లు వాటిని అబ్జర్వ్ చేశాను. థ్రెడ్ వర్క్కే ఎక్కువ ఇష్టపడతాను నేను. జరీ కానీ థ్రెడ్ కానీ అలా ఉన్న వాటికే ఎక్కువ ఇష్టపడతాను. ఇదంతా థ్రెడ్డే, అసలు ఎక్కడ పూసలు కానీ అవి ఉండడానికి ఇష్టపడను. ఎందుకంటే పూసలు ఖచ్చితంగా లో క్వాలిటీ అయితే మనం కుట్టించుకున్నట్టు ఒకలా ఉంటాయి. తర్వాత ఆబ్వియస్లీగా కలర్ అంతా ఫేడ్ అయిపోయి పేల్ కలర్ అయిపోయినట్టు ఉంటాయి. అందుకనే థ్రెడ్ వర్క్ ఎక్కువ మనం చేయించుకుంటే మరి జరీ కానీ, అంటే గోల్డ్ జరీతో కానీ, సిల్వర్ జరీ కానీ, లేకపోతే థ్రెడ్ మనకి ఏ కలర్ ఆపోజిట్ కలర్ ఏదైనా ఉంటే పింక్, గ్రీన్ ఇలా ఆపోజిట్ ఉంటాయి కదా, సిల్క్ థ్రెడ్స్ ఉంటాయి కదా, వాటితో చేయించుకుంటే బెటర్. లేకపోతే జడలకు పట్టేస్తాయి, ఆ టెన్షన్ కూడా ఉండదు. వీటికైతే తక్కువ పడతాయి. సో ఇది నా ఫస్ట్ బ్లౌజ్ నేను చేయించుకున్నది. ఒక్కొక్క బ్లౌజ్ చూపిస్తూ వాటికి నేను ఎలా ఏం జాగ్రత్తలు తీసుకుంటానని చెప్తాను. తర్వాత వచ్చి ఒకవేళ మనం ఏదైనా థ్రెడ్స్ అవి చేయించుకున్నాము, స్ప్రింగ్ వేయించుకున్నాము అంటే కనుక ఖచ్చితంగా అవి మంచి క్వాలిటీ మాత్రమే మనం యూజ్ చేయాలి. ఎక్కువగా థ్రెడ్ ఉండేలాగా, వీటిలో కూడా థ్రెడ్డే ఉంది ఎక్కువగా. నాట్స్ కానీ ఏవైనా సరే, నాట్ స్టిచ్ కానీ లేకపోతే లీవ్ స్టిచ్ కానీ రకరకాల స్టిచ్ వస్తాయి. బటర్ఫ్లై స్టిచ్ కానీ థ్రెడ్లోనే మంచి వర్క్స్ వస్తాయి మనకి. ఒకవేళ మీరు వేయించుకున్న స్టోన్స్ మంచి క్వాలిటీ స్టోన్స్ అయితే మాత్రమే ప్రిఫర్ చేయండి. లేకపోతే ఫేడ్ అయిపోయేవి కానీ, స్ప్రింగులు కొంచెం తక్కువవి, అంటే అటు గోల్డ్ కాదు కాపరు కాదు అలా ఉన్నట్టు ఉంటాయి, తక్కువ దొరుకుతూ ఉంటాయని చెప్పని అస్సలు అవి యూజ్ చేయొద్దు. అవి యూజ్ చేస్తే కనుక ఖచ్చితంగా ఫేడ్ అయిపోతాయి. మ్యాక్సిమం అక్కడక్కడ కూడా మనం చిన్నగా బూటీస్ అది వేయించుకుంటే మగ్గం వర్క్ చాలా కొత్తగా నీట్గా ఉంటుంది. అంటే ఎప్పుడైనా సరే కాంట్రాస్ట్ తోటి వేయించుకున్న వర్కే మనకి హైలైట్ అవుతుంది. ఒకటే సెల్ఫ్ కలర్ వేయించుకుంటే కనుక మనకు అంతగా ఏం తెలియదు. మ్యాక్సిమం నా వర్క్స్లో ఏంటంటే థ్రెడ్ ఎక్కువ కనిపిస్తుంది. మనం లోడింగ్ వేయించుకున్నప్పుడు కానీ, లేకపోతే ఇలా ఎక్కడైనా చిన్నగా పెట్టించుకున్నా ఇది గోల్డ్ జరీ, అలాగే పింక్ తోటి మొత్తం అంతా అదే. ఈ హ్యాండ్ వచ్చి పెద్ద పికాక్స్, ఇదంతా కూడా మొత్తం థ్రెడ్ ఎక్కువ యూజ్ చేయించాను నేను. ఇందులో ఎక్కువ పూసలు కానీ రకరకాల బీడ్స్ కానీ చాలా తక్కువ. అసలు మీకు మొత్తం ఇదంతా థ్రెడ్, గోల్డ్ థ్రెడ్, పింక్ థ్రెడ్, అక్కడక్కడ మాత్రం స్ప్రింగ్. అది కూడా చాలా, ఇది చేయించుకునే 7-8 ఇయర్స్ అవుతుంది. ఇప్పటికీ ఇలాగే ఉంది స్ప్రింగ్ కూడా అంతాను.
ఎందుకంటే మంచి క్వాలిటీది వేయించుకుంటే చెప్పాను కదా మనకి లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది వాటితో పాటు. ఇదొక మగ్గం వర్క్ బ్లౌజ్ నేను చేయించుకున్న వాటిలోను. మ్యాక్సిమం మనకు ఉన్న కలర్సే రిపీట్ అవుతూ ఉంటాయి. ఇది కూడా మీరు చూశారు, నేను మొన్న వినాయక చవితి పూజకి వేయించుకున్నాను కదా, తబలాస్ అవి ఉంటాయి. ఇది కూడా చూశారు కదా, మొత్తం థ్రెడ్. ఇది కూడా సిల్వర్ స్ప్రింగ్, మనకి అది కూడా స్ప్రింగ్ లాగా ఉండే గోల్డ్ది, పైన స్టోను. లోడింగ్ అంతా కూడా మొత్తం థ్రెడ్, ఆబ్వియస్లీ లోడింగ్ థ్రెడ్డే ఉంటుంది. ఇది కూడా చేయించుకుని నేను 7-8 ఇయర్స్ అవుతుంది దగ్గర. ఇక్కడికి వచ్చే 5 ఇయర్స్. అంతకుముందు నేను 8 ఇయర్స్ ఎబో అయినా కూడా అసలు థ్రెడ్ పోవడం కానీ షైన్ తగ్గడం కానీ ఎక్కడ ఏమీ లేదు. ఈ స్టోన్స్ కూడా చెప్పారు మంచి క్వాలిటీ, మనకి ఫేడ్ అయిపోవడం కానీ మధ్యలో ఊడిపోవడం కానీ అలా ఏమీ లేకుండా ఉంటుంది. ఇదొక వర్క్. నా మ్యాక్సిమం వర్క్స్ అన్ని మీరు థ్రెడ్తోనే ఎక్కువ చూస్తారు. ఇదైతే ఇంకా 10 ఇయర్స్ అని చెప్పచ్చేమో అనిపిస్తుంది నాకైతే. మొత్తం థ్రెడ్డే, సిల్క్ థ్రెడ్ తోటి, ముత్యాలు థ్రెడ్ తోటి దగ్గరికి అనమాట, చాలా దగ్గరగా. అసలు స్టిచ్ కూడా ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే కొన్ని పైన హల్కాగా కుడతారు. అవి ఏదైనా మనకి పట్టాయి అంటే కనుక వచ్చేస్తాయి. ఇది అసలు మీకు పట్టడం కానీ ఊడిపోవడం కానీ ఏముండదు. అంత మొత్తం ఏదో సీల్డ్గా ఉన్నట్టుగా ఉంటుంది, ప్యాక్డ్గా ఉన్నట్టుగా ఉంటుంది మొత్తం అంతాను. హ్యాండ్ కూడా అంతే, మొత్తం ఇలా అక్కడక్కడ పర్ల్స్ వచ్చి. ఈ స్టిచ్ కూడా ఏమన్నా తెలియదు కానీ మొత్తం లాక్ వేసినట్టుగా ఉంది అసలు. ఇదైతే నా ఫేవరెట్ అని చెప్పచ్చు, అంత బాగా చేశారు వాళ్ళు ఎక్కడో కానీ. మరి నేను చందానగర్లో ఉన్నట్టు అనుకుంటే చేయించుకున్నట్టు. నావి పోయాయి కొన్ని మగ్గం వర్క్ బ్లౌజెస్, వాటికి కూడా చెప్తాను ఎందుకు పోయాయి, మళ్ళీ వాటిని రీమోడల్ ఎలా చేసుకోవచ్చు అన్నది కూడా మీకు షేర్ చేస్తాను. ఇది ఒక థ్రెడ్ వర్క్, మొత్తం సిల్క్ థ్రెడ్ తోటే మొత్తం అంతా. అక్కడక్కడ బీడ్స్ వచ్చాయి. ఇదిగో బాల్ చైన్ అవి వేయించాను. ఈ బాల్ చైను తేనె పూసలు, బాల్ చైన్ కాదు యాక్చువల్గా నేను వేయించింది. మనకి తేనె పూసల్లో ఉంటాయి కదా, అవి కలర్ ఫేడ్ అవ్వడం అంటూ ఉండదు. ఆ తేనె పూసలు స్టోన్స్ ఆ రెండుతోటి నేను చేయించిన వర్క్ ఇది. హ్యాండ్ కూడా అంతే, కొన్ని సింపుల్గా ఉన్నవైనా కూడా బాగుంటాయి వర్క్ చేయించుకున్నప్పుడు కూడాను. ఇప్పటికీ అయితే ఇది అసలు ఫేడ్ అయినట్టే లేదు, అసలు ఎలా ఉన్నది అలాగే ఉన్నట్టుంది. ముఖ్యంగా మనకి చెప్పాను కదా, ఇక్కడ ఆర్మ్ హోల్స్ దగ్గర మనకు పోతాయి, అవి పోకుండా ఉండడానికి కూడా చిట్కా చెప్తాను. ఇదొకటి కొంచెం వేరే హెవీ పట్టు బ్లౌజ్ కింద కుట్టించుకున్నాను. అంటే ఇక్కత్తు పట్టు శారీ మీదకి చేయించుకున్నది యాక్చువల్గాను. ఫుల్ థ్రెడ్ వర్కే, మొత్తం అంతా థ్రెడ్డే అసలు. ఇందులోను లోడింగ్ అంతా థ్రెడ్ వర్కే. ఇది కూడా చెప్పానుగా చాలా దగ్గరగా, అసలు మీకు దగ్గర నుంచి చూపిస్తే తెలుస్తుంది. బయటికి ఏదైనా ఒక థ్రెడ్ బయటికి రావడం కూడా అన్నట్టుగా లేదు అసలు. పర్ల్స్ ఇవి కూడా మీరు గోల్డ్ పూసలు అనుకుంటారు కానీ తేనె పూసలు ఇవి. గోల్డ్ పూసలు అయితే కలర్ ఫేడ్ అయిపోతాయి, తేనె పూసలు అయితే కలర్ ఫేడ్ అవ్వదు. ఎలా ఉన్నవి మనకు అలాగే ఉన్నట్టుంటాయి వీటి మీద. చూసారు కదా, అక్కడక్కడ చిన్ని గోల్డ్ పూసల్లాగా తేనె పూసలు, ముత్యాలు అవి వచ్చి ఉన్నాయి. హ్యాండ్ అంతా కొంచెం హెవీగా వస్తుంది, ఇలాగా బ్యాక్ సైడ్ అంతా కూడా కొంచెం హెవీగా వస్తుంది. పైగా హ్యాండ్ కూడా ఏంటంటే కొంచెం కర్వ్ ఉంది, ఇలా ఒక చిన్న కర్వ్ మోడల్లో స్టిచ్ చేయించుకున్నాను. ఇంత హెవీ బ్లౌజెస్ అంటే కొంచెం కాస్ట్లీగా చేయించుకున్న వాటికి ఖచ్చితంగా లోపల స్వెట్ ప్యాడ్స్, ఎప్పుడైతే మగ్గం వర్క్ బ్లౌజ్ మనం చేయించుకుని ఇంటికి వచ్చిందో ఆ రోజే మనం స్వెట్ ప్యాడ్స్ పెట్టేసుకోవాలి లోపల. ఒకసారి మీరు అంటే వన్స్ పెట్టిన తర్వాత మీరు 1 టైం యూజ్ చేస్తారా, 2 టైమ్స్కి తీసేస్తారా, 3 టైమ్స్కా, మీ ఇష్టం. అంటే మీరు వేసుకున్న అవర్స్ని బట్టి ఒక 2 అవర్స్ వేసుకుంటే ఒక 2 టైమ్స్ ఉంచుకున్నా నష్టమేం లేదు. లేదు ఒక హోల్ డే అంతా ఉంచుకున్నాం అంటే ఖచ్చితంగా వీటిని ప్యాడ్స్ని రిమూవ్ చేసేసుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి స్వెట్ అంతా ఇక్కడ పడుతుంది, ఇది అబ్జర్వ్ చేస్తుంది. మీకు అసలు బ్లౌజ్ ఇక్కడ పోవడం కానీ కలర్ ఫేడ్ అవ్వడం కానీ ఇలా మార్క్స్ పడిపోవడం కానీ స్వెట్ మార్క్స్ పడడం కానీ ఏమీ ఉండదు. మనకి బ్లౌజ్ ఎలా ఉందో అలాగే ఉంటుంది, ఇంకా పోవడం అంటూ ఉండదు. మీకు ఆల్రెడీ నేను స్వెట్ ప్యాడ్స్ అనేది ఒక వీడియోలో కూడా షేర్ చేశాను. ఇప్పుడు ఎక్కడైనా అవైలబుల్గా ఉన్నాయి, నేను కొన్ని ఇయర్స్ నుంచి యూజ్ చేస్తాను. అందుకనే మగ్గం వర్క్ బ్లౌజ్ ఇప్పటికీ కొన్ని అంటే చాలా కొత్తలో 10 ఇయర్స్ ఎగో చేయించుకున్నవైతే ఒక 2-3 బ్లౌజులు
పోయాయి, అవి తెలియదు అప్పుడు నాకు. తర్వాత తెలిసిన తర్వాత ఖచ్చితంగా ఒక ప్యాకెట్ తెచ్చుకోవడం, మగ్గం వర్క్ చేయించుకున్న వెంటనే కొంచెం మంచి బ్లౌజు. మళ్ళీ నాకు ఇంత కష్టపడి నేను చేయించుకోవడం కష్టం, ఒక 3000 4000 పెట్టి చేయించుకున్నటానికి ఇదేను. మీకు ఒకసారి స్వెట్ ప్యాడ్స్ చూపిస్తాను. ఇవి స్వెట్ ప్యాడ్స్. ఇందులో మనకి 14 ఉంటాయి. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా షేర్ చేశాను. మళ్ళీ ఒకటి కొత్త తెప్పించుకున్నాను. ఎందుకంటే శ్రావణ మాసం అవి మనం మగ్గ వర్క్స్ చేయించుకున్నాం కదా, కొన్నిటికి హడావిడిలో పెట్టుకోలేదని చెప్పని ఇలా ఉంటాయి. వీటిలో ఆల్రెడీ చాలామంది తెలిసే ఉండొచ్చు. వెనకాల పీల్ ఆఫ్ ఉంటుంది, మనం వీటిని పీల్ ఆఫ్ చేసేసి బ్లౌజ్కి చక్కగా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది బ్లౌజ్ అయితే హ్యాండ్ బ్యాక్ సైడ్ టర్న్ చేసి వెనకాంచిలా పీల్ ఆఫ్ చేసేసి మనకి ఎక్కడైతే హ్యాండ్ సెంటర్కి వస్తుందో అక్కడ చూసుకుని జస్ట్ ఇలా స్టిక్ చేసేయడమే, అంతే. మీరు వేసుకుంటే అంటే ఇప్పుడు మనకి వేసుకుంటే ఏం కనిపించదు, మనకి బ్లౌజ్ ఎంత ప్రొడక్టివ్గా ఉంటుందంటే ఇంకా అసలు పాడవడం అంటూ ఉండదు. మనకి హ్యాపీగా మీరు 1 టైం యూజ్ చేసుకున్న తర్వాత తీసేసేయచ్చు, ఎందుకంటే అంత కాస్ట్లీ ఏం కాదు. లేదు కొన్ని అవర్సే ఇంకొక సెకండ్ టైం కూడా వాడుకోవచ్చు, మీ ఇష్టం. బట్ ఖచ్చితంగా ఎండలో మాత్రం మనం వెళ్ళొచ్చిన వెంటనే బ్లౌజ్ని ఆరబెట్టుకోవాలి. ఎందుకంటే ఎంత కాదైనా స్వెట్ ఉంటుంది, మళ్ళీ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. కాబట్టి కబోర్డ్లో మళ్ళీ అలాగే పెట్టేయకుండా ఒకసారి ఎండలో ఒక 2-3 గంటలు ఉంచిన తర్వాత పెడితే ఎన్నాళ్ళైనా పడతాయి. అందుకనే వర్షాకాలం వచ్చే ముందు వచ్చిన తర్వాత అయినా కూడా ఖచ్చితంగా పట్టుచీరలన్నీ తీసుకొచ్చి ఎండలో 1 గంట ఆరబెట్టుకుని మంచం మీద అప్పుడు మళ్ళీ సర్దుకుంటూ ఉండేవాళ్ళు మన పెద్దవాళ్ళు. అవన్నీ ఎందుకంటే జాగ్రత్తగా ఉండాలి, కానీ వేలు పెట్టుకుని ఒకటి. నెక్స్ట్ వచ్చి మొన్న నేను చేసుకున్నాను చెప్పాను కదా, కుందన్సు, బాల్ చైను, వీటితోటి ఇలాంటివి మనం చేసుకున్నప్పుడు కూడా కొనుక్కునే మంచి మెటీరియల్ కొనుక్కుంటే కనుక ఎన్నాళ్ళైనా వర్క్ పోవడం. కానీ గమ్ యూజ్ చేసే గమ్ కూడా B6000 B7000 అని చెప్పని కొన్ని వెబ్సైట్లో అంటే మార్కెట్లో లోకల్ షాప్లో అయితే మామూలుగా మనకి అక్రిలిక్ గమ్మే ఉంటుంది. అదైతే అంత ఎక్కువగా మనకి ఉంటుందని చెప్పలేను, కానీ B6000 7000 అనే గమ్స్ మాత్రం అసలు చాలా స్ట్రాంగ్, ఎంత ఎదసివ్గా ఉంటాయంటే ఇంకా అసలు పోవడం అంటూ ఉండదు. మనకి మనం చేతితో పీకినా పోవడం అంటూ కూడా ఉండదు. ఇది నేను చేసుకున్న వర్క్ అనమాట, సింపుల్గా ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. మ్యాక్సిమం నేనంటూ మగ్గం వర్క్కి ఇస్తే అవి థ్రెడ్ వర్కే ఎక్కువ ఇస్తాను. ఇది యాక్చువల్గా సెల్ఫ్ మొత్తము సెల్ఫ్ కాబట్టి అక్కడక్కడ శారీలో వచ్చేలాగానే పింక్ గ్రీన్ లీవ్స్ తోటి సింపుల్గా చిన్న జర్దోసి చాలా పూసలు అవి ఏమీ లేకుండా చేయించుకున్నవి. ఇవి మగ్గం వర్క్ కుట్టించుకునేటప్పుడే మీకు హ్యాండ్స్ ఎంత పొడుకోవాలి, ఎందుకంటే మగ్గం వర్క్కి పొడుగు కుట్టావు. మామూలు హ్యాండ్స్ అంటే మనం ఏదో ఒకటి మతలబ్ చేయొచ్చు, కానీ మగ్గం వర్క్ అయితే చేయించుకోలేము. అందుకనే చేయించుకునే ముందే డోరీ ఖచ్చితంగా కావాలి, ఎందుకంటే షోల్డర్స్ జారిపోతాయి. ఎందుకంటే వాళ్ళు ఒక డిఫాల్ట్గా కట్ చేసేస్తారు బ్లౌజ్ని. సో అందుకని డోరీ ఖచ్చితంగా కావాలా, హ్యాండ్స్ ఎంత లెంగ్త్ ఉన్నాయి ఏంటి అనేది మనం ఖచ్చితంగా ఫస్టే చూసుకోవాలి. వాటికి ఇలా కంప్యూటర్ థ్రెడ్స్ అయినా కూడా, కంప్యూటర్ థ్రెడ్స్లో ఎక్కువగా కొంచెం హెవీగా చేయించుకున్నప్పుడు కూడా చాలా బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి యాక్చువల్గాను. వాటిలో కూడా కంప్యూటర్ కదా అని చెప్పని అందులో కూడా పూసలు కానీ లేకపోతే బయట రెడీమేడ్ బ్లౌజెస్ వస్తున్నాయి కదా అని చిన్న పూసలు కాకుండా ఓన్లీ ఇలా థ్రెడ్ తోటే, అంతా సిల్వర్ థ్రెడ్డే మొత్తం అంతాను. ఇలా థ్రెడ్ తోటే చేయించుకుంటే కనుక చెప్పానుగా ఎన్నాళ్ళైనా బాగుంటాయి. షైన్ కూడా పోవడం అంటూ ఉంటుంది. సిల్క్ థ్రెడ్స్ ఎప్పుడు అసలు పోనే పోవు. ఇదొకటి నేను మీషోలో తీసుకున్నట్టున్నాను. ఇది ఇంకా వేసుకోలేదు, వేసుకున్నప్పుడు మీకు చూపిస్తాను మళ్ళీను. ఇదొకటి ప్లస్ ఇదొకటి తీసుకున్నాను. ఇది కూడా మొత్తం సిల్వర్ థ్రెడ్ తోటే వర్క్ అంతాను. మంచి పర్పుల్ ఫుల్ హ్యాండ్స్ దీని మీద కూడా. అంటే ఇవి మీషోలో తీసుకున్న మగ్గం వర్క్ కాదు, మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఉంటుంది కదా ఆ వర్క్ అనమాట ఇది. సో నీట్గా చాలా బాగుంది యాక్చువల్గా. సిల్వర్ శారీకి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. అఫ్కోర్స్ మీకు తెలుసు ఇది నేను చేసుకున్న వర్క్ అని చెప్పని పర్ల్స్ తోటి
జస్ట్ అంతా స్టిక్ చేసేసాను. ఇవేంటంటే అక్కడక్కడ చెప్పానుగా కొంచెం స్టిచ్ అది సరిగ్గా లేకపోతే ఊడిపోవడం కానీ అక్కడక్కడ చూసారు కదా, ఇలా మంచి గమ్ము వాడకపోతే కనుక ఖచ్చితంగా పోతూ ఉంటాయి, ఊడిపోతూ ఉంటాయి అవి. బట్ నేను చేసుకున్నది కాబట్టి నాకు ఈ బ్లౌజ్ అంటే చాలా ఇష్టం. ఎందుకనో కాంబినేషన్ అది బాగున్నట్టు అనిపిస్తుంది. సరదాగా వీటిలంటే మీకు కూడా చూపిస్తే మీకు ఒకవేళ నచ్చితే ఏదన్నా డిజైన్ ఏదన్నా కావాలంటే చేసుకుంటారు. ఇదంతా నేను థ్రెడ్ తోటి మొత్తం నేను చేసుకున్న వర్క్ ఇది. హ్యాండ్స్ అంతా డిజైన్ ఉంది కదా అని చెప్పి నెక్ దగ్గర శారీలో ఉండే 2 కలర్స్ తోటి జస్ట్ లేజీ డేజీ సింపుల్గా చేసుకున్నాను నేను. ఇది కూడా బాగుంటుంది. ఇప్పుడు మగ్గం వర్క్స్ చెప్పాను కదా, ఎప్పుడో 10 years ఎగో నా ఫస్ట్ పట్టు శారీకి మగ్గం వర్క్ చేయించుకున్నదంటూ ఇది. అప్పట్లో హెవీగా చేయించుకున్నాను కానీ వచ్చిన ప్రాబ్లం అంతా ఇది. చూసారు కదా, మొత్తం ఆమ్ హోల్ దగ్గర అంతా స్వెట్ అంతా వచ్చి మొత్తం అంతా అంటే ఒక పీలిపోయినట్టుగా అయిపోయింది. దీన్ని కూడా మనం రీమోడల్ చేసుకోవచ్చు. ఎలాగా ఏంటంటే నేను తప్పకుండా నెక్స్ట్ ఒక వీడియోలో షేర్ చేస్తాను. తప్పకుండా నాకు ఐడియా వచ్చింది, నేను చేస్తాను దాని మీద వర్క్ ఇంకొక బ్లౌజ్ మీద. అది కనుక సక్సెస్ అయితే మీకు షేర్ చేద్దాము. ఎందుకంటే ఇంత కాస్ట్లీగా చేయించుకున్న బ్లౌజెస్ పోతే మనం మళ్ళీ ఇప్పుడు తీసి వేసుకోలేం కాబట్టి దీన్ని ఏ రకంగా చేస్తే మళ్ళీ మనం మంచిగా వేసుకోవచ్చు అనేది మీకు వీడియోలో షేర్ చేస్తాను. ఇదితో ఫుల్ రిచ్గా వర్క్ అయితే వచ్చింది. బట్ చెప్పాను కదా, ఇలా అంతా పోయింది బ్లౌజ్ అంతాను. సేమ్ అలాంటిదే ఇంకొక బ్లౌజ్ కూడా పోయింది. ఇది కూడా ఎప్పట్లో కొత్తలో ఇది. ఇప్పటికీ థ్రెడ్ అసలు మొత్తం లోడింగే. చూసారు కదా, అంతా థ్రెడ్ తోటే. పూసలు అవి చాలా తక్కువ. ఇదొకటి నేను చేసుకున్నది ఏదో ఇంట్లో ఉన్న వాటితో మిగిలితే మిర్రర్స్ కింద వేసుకుని కుందన్ సేవ్ ఉంటే స్టిక్ చేసుకున్నాను. అప్పుడప్పుడు మనం చేసుకున్నా కూడా మనకి సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది. అంటే తక్కువ రకం ఏదైనా ఉంటే అవిను. ఇవి నా మగ్గం వర్క్ బ్లౌజెస్ కలెక్షను. ఎలా ఉంది ఏంటని చెప్పండి. దాంతోపాటు నేను చూపిస్తూ కొన్ని టిప్స్ చెప్పాను కదా, అవి మీకు ఏదైనా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. తప్పకుండా యూజ్ అయితే కనుక మీరు కూడా వాటిని ఫాలో అవ్వండి. మీకు ఇంకేమైనా తెలిస్తే కనుక నాతో కూడా షేర్ చేయండి. అంటే మనం వాష్ చేసుకోవచ్చు అన్నప్పుడు కుంకుడుకాయ రసంతో కానీ షాంపూతో కానీ వాష్ చేసినప్పుడు, బట్ థ్రెడ్ ఉందంటే ఖచ్చితంగా ఆ థ్రెడ్ ఏదైనా డార్క్ కలర్ అయితే కనుక బ్లౌజ్కి అంతా షేడ్ పట్టేసుకుంటూ తడిపినప్పుడు. సో అది చూసుకుని వాష్ చేసుకుంటే బెటరు. అదే రకంగా మళ్ళీ వాష్ చేసినప్పుడు ఏంటంటే కుందన్స్ చిప్స్ అవి ఉన్నాయనుకోండి, అవి కూడా కలర్ ఫేడ్ అయిపోయి డల్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మ్యాక్సిమం అంటే ఉతుక్కోద్దని అన్ను, బట్ జాగ్రత్తగా ఏమీ పాడవద్దు అన్న మంచి మెటీరియల్ అయినప్పుడు మైల్డ్గా షాంపూతో కానీ కుంకుడుకాయతో జస్ట్ ఒక 5 minutes 10 minutesలోనే ఉతికేసుకుని ఆ ఎండలో ఆరబెట్టుకుని మళ్ళీ జాగ్రత్తగా వాటిని పెట్టుకుంటే ఎన్నాడైనా ఉంటాయి. బెస్ట్ స్వెట్ ప్యాడ్స్ పెట్టేసుకుంటే ఇంకా చాలా హ్యాపీ. సో ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను, యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.